ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిపై జడ్చర్ల బీసీ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ మీద ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదని చెప్పారు. ఎమ్మెల్యే అనిరుద్ అబద్ధతా భావానికి లోనై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎర్ర శేఖర్ కు అనిరుద్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ గారు వెనకబడ్డ కులాల నుంచి ఎదిగిన నాయకుడు. అంటే వెనకబడ్డ కులాలంతా ఎన్టీకే పోయారు, ఆయన ఇంకెవరు లేరు, మేము ఎలాగైనా మాటల దాడి చేయొచ్చు, ఆయన సిల్వర్ పొలంలో కూడా మేము మాట్లాడవచ్చు. అంటే ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇంత ప్రభావం ఉందంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆయన మాట్లాడిన 4 నిమిషాలు కావచ్చు, కానీ ప్రపంచ దేశాల వ్యాప్తంగా ఒకేసారి ప్రసారం జరుగుతుంది బ్రాడ్కాస్ట్లా. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా వీక్షించారు. మరి ఎంత బాధాకరమైన విషయం, ఒక బీసీ నాయకుడిని మరి అగ్రకుల అహంకారంతో దూషించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారిని మేము బీసీ జాగృతి సేన తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన మాట్లాడిన చంద్రశేఖర్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడిన తప్పుడు మాటలకు బేసిరల్గా ఏ ఛానళ్లతో ముందైతే ఆయన విమర్శించిండో అదే ఛానళ్ళ సమక్షంలో బహిరంగంగా క్షమాపణ కోరాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే తప్పు చేయడం మానవ లక్ష్యం. పాశ్చాత్తాపాన్ని మించిన శిక్షణ లేదు. ఆయన తప్పు నొప్పుకుంటే అందరూ ఎవరైనా సేకరణ కూడా క్షమిస్తారు. ఎమ్మెల్యే గారు లెక్చర్లలో తిరగకుండా కూడా చేస్తాం క్షమాపణ చెప్పకపోతే కాబట్టి. ఎందుకంటే ఈ రాష్ట్రం ఈ ఊరోడే కాదు, భారతదేశంలో ఏ మూల వ్యక్తి అయినా ఆర్టికల్ 19 ప్రకారం ఏ ప్రాంతంలో అయినా నివసించవచ్చు, ఏ ప్రాంతంలో అయినా రాజకీయ చేసి ఏ ప్రాంతంలో నాశనం సంపాదించుకోవచ్చు. ఆపే హక్కు ఎవరికి లేదు. ఇది కేవలం ఆత్మన్యతా భావంతో